ఏపీలో సర్ ప్రక్రియపై ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు బీజేపీ నాయకులు. కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని, వాటిని సరిచేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఓటర్లలోనూ చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ నాయకుడు రమేష్ నాయుడు. సర్ ప్రక్రియ పూర్తి స్థాయిలో వేగం పుంజుకోలేదని అన్నారు ఆయన. అన్ని ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్ పెట్టాలని, ఎన్యూమరేటర్లు ఇంకా ఓటర్ల దగ్గరికి వెళ్లలేదని అన్నారు. సర్ గడువు పెంచాలని కోరినట్టు తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎన్నికల ప్రధాన అధికారి గారిని కలవడం జరిగింది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఉందో అది రాష్ట్రంలో కొన్ని లోపాలతోటి నడుస్తుంది. దానికి సంబంధించినటువంటి విషయాల్లో దృష్టి పెట్టాలని చెప్పి అనేక అంశాలు వారితోటి చర్చించడం జరిగింది. వారి ముందు పెట్టి ముఖ్యంగా ఓటర్లలో చైతన్యం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. అవసరమైతే సామాజిక మాధ్యమాలని విరివిగా వాడుకోవాలి. సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రతిష్టాత్మక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధ ప్రతిష్ఠలు అందరితోటి కూడా కొంత పిలుపు ఇచ్చే విధంగా, ప్రజల్లో అవేర్నెస్ తెచ్చే విధంగా రీల్స్ చేయడము, లేకపోతే అప్పీల్ చేయడము డైరెక్ట్గా చేయాలని చెప్పి కూడా వారిని చెప్పడం జరిగింది. ఇదే సమయంలో చాలా జిల్లాల్లో ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ అందజేయలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. గిరిజన ప్రాంతమైనటువంటి ఏఎస్ఆర్ జిల్లా లాంటి ప్రాంతాల్లో అప్లోడ్ కావడంలో కానీ, లేకపోతే వాటిని ప్రజల దగ్గరికి తీసుకుపోవడంలో కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో ఇంకా కడప లాంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా పూర్తి స్థాయిలో వేగం పుంజుకోలేదు. ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఎన్నికల సమయంలో బూతుల దగ్గర ఏ విధంగా అయితే హెల్ప్ డెస్క్లు పెడతామో ఆ విధంగా అన్ని ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్లు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది.